అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ తెలుసుకుందాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బినామీ ప్రాపర్టీ. బినామీ ప్రాపర్టీ అంటే ఏంటి? బినామీ ప్రాపర్టీ ఎవరు చేస్తారు? ఇది చట్టం ప్రకారం ఎటువంటి శిక్షలు పడతాయి, ఎటువంటి ఫైన్లు పడతాయి అనేటటువంటి ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పైగా మనం కూడా ఎలా జాగ్రత్త పడాలి అనేటటువంటి అంశాలు కూడా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లెట్స్ స్టార్ట్. బినామీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. ఫస్ట్ బినామీ అంటే సింపుల్గా ఫేక్ నేమ్తో ప్రాపర్టీ పర్చేజ్ చేయడం. అంటే మీరు ఒక ప్రాపర్టీ కొన్నారు, కానీ అది మీ పేరులో కాకుండా మరొక వ్యక్తి పేరులో పెట్టి ఉంచారు. బట్ యాక్చువల్ ఓనర్ అండ్ మనీ ఇచ్చింది మీరే, కానీ రిజిస్ట్రేషన్ వేరే వారికి చేశారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, రాముకి బ్లాక్ మనీ అనేది ఉంది. ట్యాక్స్ పే చేయకుండా ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నాడు. తన డ్రైవర్ పేరుతో రిజిస్ట్రేషన్ చేశాడు. పేపర్లో ఓనరు డ్రైవరు, కానీ యాక్చువల్ ఓనర్ రాము. ఇది బినామీ ట్రాన్సాక్షన్ కింద పరిగణించబడుతుంది. ఈ బినామీ ట్రాన్సాక్షన్ ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు అనే అంశం చూద్దాం. ఈ బినామీ ప్రాపర్టీ యూజువల్గా బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడానికి ఓనర్స్ చేస్తుంటారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ మిస్ చేయడానికి. కొంతమంది క్రిమినల్స్ అనమాట, అంటే ఇల్లీగల్ మనీని వైట్ చేయడానికి. పెద్ద పెద్ద పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్, ఎక్కువగా ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళు వెల్త్ హైడ్ చేయడానికి చేస్తారు. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు దాన్ని హైడ్ చేయడానికి, నాకేం ప్రాపర్టీస్ లేవు, నేను మెయింటెనెన్స్ ఇవ్వలేను, నాకేమీ లేదని చెప్పడానికి కూడా హైడ్ చేస్తారు. మెయిన్ పర్పస్ ఏంటంటే ట్యాక్స్ ఇవ్వడానికి అంగీకరించకపోవటం, ఇల్లీగల్ మనీ ప్రొటెక్షన్ చేయటం, క్రెడిటార్స్ని ఎస్కేప్ చేయడం కోసం ఇలా బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంటుంది. మరి దీనికి సంబంధించి లాలో ఏముంది, యాక్ట్ ఏం చెప్పింది, సెక్షన్స్ ఏం చెప్పాయంటే, ఇండియాలో బినామీ ట్రాన్సాక్షన్ అనేటటువంటిది ప్రొహిబిషన్ యాక్ట్ 1988 ఉంది కదా, అది 2016లో అమెండ్ చేశారు. అప్పటి నుంచి పనిష్మెంట్ స్ట్రిక్ట్ చేశారు. ఈ లా ప్రకారం ఏంటంటే, బినామీ ప్రాపర్టీ పర్చేజ్ చేసినా, అది హోల్డ్ చేసినా, ఎవరికైనా హెల్ప్ చేసినా ఆ టైంలో అది ఇల్లీగల్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఇనిషియేటింగ్ ఆఫీసర్స్ వాళ్ళు, ట్రిబ్యునల్స్ వారు దీన్ని సీజ్ చేస్తారు. మరి ఈ బినామీ ప్రాపర్టీస్ ఇలా చేయటం వలన పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి అనే అంశం చూస్తే, పనిష్మెంట్ అనేది చట్టం ప్రకారం ప్రాపర్టీ గవర్నమెంట్ దగ్గరికి పూర్తిగా వెళ్తుంది, ఓనర్కి ఏమి ఉండదు. పైగా ఇంప్రిజ్మెంట్ కూడా 1 to 7 years వరకు ఉండొచ్చు. అదేవిధంగా దానితో పాటుగా ఫైన్, అంటే ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో అందులో 25% వరకు కూడా ఫైన్ పడవచ్చు. అంటే ఎక్స్ట్రా క్రిమినల్ కేసు మరియు ట్యాక్స్ పెనాల్టీ, అదర్ లాస్, ఇవన్నీ కలిపి కూడా ఒక పెద్ద కేసుగా పరిగణించబడుతుంది. మరి ఎక్సెప్షన్స్ ఏమైనా ఉంటాయా ఇందులో అనేటటువంటి చూస్తే, అంటే ఎవరు బినామీ కిందకి రారు, ఏ రిజిస్ట్రేషన్ చేస్తే ఎలా కాదు అంటే, కొన్ని ట్రాన్సాక్షన్స్ బినామీ కావు. ఉదాహరణకి ఫ్యామిలీ మెంబర్స్ పేరులో మనీ మీద ట్యాక్సబుల్ సోర్స్ ప్రూవ్ చేయగలరంటే ఓకే. ఎలాగా? జాయింట్ ఓనర్షిప్, బ్రదర్ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి, వారు చేసుకోవచ్చు. సో జెన్యూన్ కేసెస్కి ప్రాబ్లం లేదు, కానీ ప్రూఫ్ ఉండాలి దానికి కూడా. ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎటువంటి సందర్భాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తారంటే, దీనికి ఒకటి ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు బినామీ ప్రొహిబిషన్ యూనిట్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ముఖ్యంగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మనీ లాండరింగ్ లింక్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా చేస్తారు. స్టేట్ పోలీసులు కానీ క్రిమినల్ కేసెస్కి సంబంధించి చేస్తారు. అంటే వీళ్ళు ప్రాపర్టీని గవర్నమెంట్కి అటాచ్ చేయొచ్చు, ఫ్రీ చేయొచ్చు, లేకపోతే సేల్ ఆఫ్ ప్రాపర్టీస్ కానీ, రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ కానీ కంపల్సరీగా ఖచ్చితంగా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి సందర్భాల్లో పబ్లిక్ మనం ఏ అవేర్నెస్ ఇవ్వచ్చు అంటే, దట్ మీన్స్ మెసేజ్ టు ద పబ్లిక్ వాట్ వీఆర్ గివింగ్ మీన్స్, మీరు ఎప్పుడు కూడా ఇల్లీగల్ మనీతో బినామీ ప్రాపర్టీ కొనకండి. మీ పేరులో కాకుండా పర్చేస్ చేసినప్పుడు క్లియర్గా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ డాక్యుమెంట్స్ని మెయింటైన్ చేయండి. మీ రిలేటివ్స్ పేరులో పెట్టి బ్లాక్ మనీ హైడ్ చేయటం రిస్క్ టేకింగ్ అవుతుంది, డేంజరస్ అవ్వచ్చు. అంటే ఈ కేసులలో కోర్టులో ప్రూఫ్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బినామీ ఎవరి పేరు మీద అయితే చేశారో వారి పేరు మీద నెంబర్ ఆఫ్ అసెట్స్ వేరే వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు, మీకు తెలియకుండా. మీరు చేశారు, నేను ఒక్కనే మీరు అనుకుంటారు, కానీ అతనికి కొంతమంది ఇలా టైఅప్ అయి చేయటం వల్ల నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందుకని ఎప్పుడు కూడా బినామీ చేయొద్దు. సో ఫైనల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, నేను అనుకోవటం ఫ్రెండ్స్, ఈ బినామీ ప్రాపర్టీ గురించి మీరు క్లియర్గా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే మీ దగ్గర ఇక డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ఐ విల్ ప్రిపేర్ డిఫరెంట్ వీడియోస్ చేయండి. ఎందుకంటే ఇది బినామీ చట్టంలో ఉన్నటువంటిది సెంట్రల్ లాస్ ప్రకారం జరుగుతుంది కనుక సెంట్రల్ లాస్ను అనుసరించి పనిష్మెంట్స్, ఫైన్స్ పడతాయి. టోటల్గా మీ ప్రాపర్టీ పోయే అవకాశమే ఉంటుంది. కాబట్టి మీకు ఏదైతే ప్రాపర్టీ ఉందో అది ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి. ఎక్సెసివ్ కనుక ఉంటే
ఫర్ ఎగ్జాంపుల్ మీ పూర్వీకులు ఏదో ఇచ్చారు ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు, అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ అని చెప్పేసి మీరు తెలియపరచుకోవాలి. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే ఓకే, పూర్వీకుల నుంచి వచ్చినా ఓకే, బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎటువంటి ప్రాపర్టీ అయినా పక్కా డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోండి, రిజిస్ట్రేషన్, లింక్ డాక్యుమెంట్స్. అది నా నెక్స్ట్ వీడియోలో నేను సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీస్ అంటే ఎలా ఉంటాయి, దాంతోపాటుగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఎలా సంక్రమిస్తాయి, ఎవరు నిజమైన వారసులు, రెండింటికి గల డిఫరెన్స్ ఏంటి, ఏ సందర్భాల్లో ఎవరికి ఎలా సంక్రమిస్తుంది, దట్ మీన్స్ లీగల్ హెయిర్స్ ఎవరు, సెల్ఫ్ అక్వైర్డ్లో ఎలా ఉంటాయి, వేటిని సెల్ఫ్ అక్వైర్డ్, వేటిని ప్రాపర్టీస్ని యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ అనే వేరియేషన్తో నేను ఎగ్జాంపుల్స్తో విత్ సెక్షన్స్ అండ్ లాతో చెప్పాలని అనుకుంటున్నాను. ఈ ఛానల్ కేవలం ఏంటంటే జనరల్ అవేర్నెస్ ఫర్ కామన్ పీపుల్ ప్రాబ్లమ్స్ ఓన్లీ, నాట్ ఫర్ మనీ మోటివ్ అండ్ నాట్ ఫర్ వ్యూస్ అండ్ నాట్ ఫర్ సబ్స్క్రైబర్స్. Just we are trying to give the awareness to the common people. If anybody likes these videos, automatically they will follow and they will reach and view this channel contents. That is my main motto. సో ఈ బినామీ ప్రాపర్టీ గురించి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది సెంట్రల్ లాస్ కాబట్టి నెక్స్ట్ వీడియోలో ముఖ్యమైనటువంటి ప్రాపర్టీస్ గురించి, వారసులు ఎవరు, ప్రాపర్టీ కంటెంట్స్ అన్నీ చేయాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.